రాజు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి దగ్గర ఒక బిల్డప్ అయితే వదులుతూ ఉంటాడు. ఏంటి మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, మరి కొద్దిసేపట్లో మీరందరూ నాకు కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఏంటి తాతయ్య, పందెం అంటే పందెమే, మీరు మళ్ళీ పందెం మాట తప్పకూడదు, మీరు మళ్ళీ ఆ కళావతిని తీసుకురావాలి, ఆ కళావతి ఇంట్లో ఉండాలి అనడానికైతే అస్సలు వీల్లేదు, నేను ఎలాగైనా సరే గెలిచి తీరుతాను అని చెప్పి రాజు తెగ బిల్డప్లు కొట్టేస్తూ ఉంటాడు. అది చూసి అపర్ణ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో రాజు అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ బ్లెస్ మీ మమ్మీ అని చెప్పి వంగుంటాడు. వంగగానే అపర్ణ అయితే పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండు నాన్న అని చెప్పి అంటుంది. అది వినగానే రాజు అయితే ఒక్కసారిగా లేచి నిలబడి మమ్మీ నీ ఆశీర్వాదాన్ని, నీ బ్లెస్సింగ్స్ని వెళ్ళి తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మమ్మీ, నాకేం అవసరం లేదు అని చెప్పి కోపంతో అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. ఇక రాజు అయితే పొగడ్తలు పొగుడుకుంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.